హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనం ఫిజిక్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఫిజిక్స్ నుండి 7 నుండి 10 మార్కులు వస్తాయని ఇదివరకు చెప్పడం జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ కోసం డిస్కస్ చేస్తున్నాం. మనం బిఫోర్ క్లాస్లో ఫోర్స్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫోర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు లాస్ ఆఫ్ మోషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక యూనిట్లోకి వస్తుందమ్మా. ఇది మనకి లాస్ ఆఫ్ మోషన్. సింపుల్గా దీన్ని న్యూటన్ గమన నియమాలు అంటారమ్మా. న్యూటన్ గమన నియమాలు మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుండి చదువుకున్నారు. లోవర్ క్లాస్లో న్యూటన్ గమన నియమాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. ఇది కూడా ఒక క్వశ్చనే. మనకి న్యూటన్ గమన నియమాలు ఏంటంటే 3 అమ్మ. న్యూటన్ గమన నియమాలు ఏంటంటే 3. అసలు ఈ గమన నియమాలు కోసం ఈ లాస్ ఆఫ్ మోషన్ అనేది ఎలా వచ్చింది అంటే, అందరికీ తెలిసిందే, మనకి న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కింద పడింది. ఆ యాపిల్ పండు కిందకి ఎందుకు పడింది అని ఆలోచించి ఆ రీసెర్చ్ ప్రాసెస్లో మనకి ఈ లాస్ ఆఫ్ మోషన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ లాస్ ఆఫ్ మోషన్ కోసం న్యూటన్కు ముందు ఇంకెవరైనా చెప్పారు అంటే మనకి చెప్పడం జరిగింది. ఎవరంటే గెలీలియో, అదేవిధంగా అరిస్టాటిల్ కూడా ఈ మోషన్ అనే టాపిక్, చలనం గురించి అరిస్టాటిల్ అదేవిధంగా గెలీలియో కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి వాళ్ళిద్దరు చెప్పిన మ్యాటర్ని మరికొంచెం విశదీకరిస్తూ, మరికొంచెం ఎన్హాన్స్ చేస్తూ మనకి లాస్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే న్యూటన్ అమ్మ. న్యూటన్ ఎన్ని నియమాలు ఉన్నాయంటే, న్యూటన్ 3 నియమాలు ఉన్నాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. ఈ 3 నియమాల కోసం మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో న్యూటన్ ఫస్ట్ లా గురించి మనం డిస్కస్ చేద్దాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్పారు అంటే, ఫస్ట్ లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డస్టర్ని తీసుకున్నానమ్మా. ఈ డస్టర్ని ఇలాగే ఉంచాను. ఈ డస్టర్ ఎంతకాలమైనా ఇలాగే ఉంటుందమ్మా. అంటే ఏ బాడీ ఎట్ రెస్ట్, అంటే ఇది ఎక్కడ ఉంది? స్థిరంగా నిశ్చల స్థితిలో ఉంది. ఈ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికైనా ఇది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఎంతవరకు ఇది నిశ్చల స్థితిలో ఉంటుంది? దీని మీద ఏ బలము ప్రయోగించినంత వరకే ఇది నిశ్చల స్థితిలో ఉంటుంది. ఒకసారి దీని మీద బాహ్య బలము లేదా ఒక బలం ప్రయోగించినప్పుడు ఏమవుతుంది? ఇది కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ కదులుతుంది. అంటే ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ వస్తువు మీద బాహ్య బలం ప్రయోగించినంత వరకు అది నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఏ బాడీ ఎట్ రెస్ట్ విల్ రిమైన్స్ ఎట్ రెస్ట్. అంటే ఒక నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే నువ్వు బాహ్య బలం ప్రయోగించినంత వరకు ఆ వస్తువు అనేది నిశ్చల స్థితిలోనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఇన్ మోషన్ అది అదే మోషన్లో ఉంటుంది. అంటే మనకి స్టేట్ ఆఫ్ రెస్ట్లోనే ఉంటుంది. స్టేట్ ఆఫ్ మోషన్లో ఉంటే స్టేట్ ఆఫ్ మోషన్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టేట్ ఆఫ్ మోషన్లో ఉందమ్మా. ఇప్పుడు నేను ఒక బాహ్య బలం ఉపయోగించి దీన్ని ఏం చేశాను? ఆఫ్ చేస్తాను. అంటే ఇది బాహ్య బలం ఉపయోగించినంత వరకు ఇది డస్ట్ ఎలా ఉంది? ఇలాగా మూవ్ అవుతూనే ఉంది. ఇది మూవ్ అవుతుందని నేను ఏం చేశాను? ఇలా పట్టేశాను. అంటే నేనేం చేశాను? కొంత బలం దీని మీద ప్రయోగించి ఈ డస్టర్ని ఆపేశాను. అంటే నువ్వు బాహ్య బలం ఉపయోగించినంత వరకు ఈ బాడీ ఎలా ఉంది? మోషన్లో ఉంది. కానీ నేను బాహ్య బలం ప్రయోగించిన తర్వాత, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ బాడీ అనేది రెస్ట్లోకి వస్తుంది. అర్థమైందా? 2 కేసెస్. ఫస్ట్ కేసు అంటే ఈ బాడీ అనేది రెస్ట్లో ఉంది, నిశ్చల స్థితిలో ఉంది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు? నేను బాహ్య బలం ప్రయోగించినంత వరకు. నేను వన్స్ బాహ్య బలం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ డస్టర్ కదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఉన్నానమ్మా. సో నేను ఇలా ఉంటే ఎంత టైం అయినా నేను ఇలా ఉంటాను. కానీ
పక్కన నా ఫ్రెండ్ ఎవరు వచ్చి ఇలా నన్ను పుష్ చేస్తారు, అప్పుడు నేనేమవుతాను, జస్ట్ ఇలా ముందుకో లేకపోతే ఇలా పూలడంగానే ఏదో జరుగుతుంది. అంటే క్లియర్ ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా? ఆ బాడీ రెస్ట్లో ఉన్నంత వరకు రెస్ట్లోనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. అంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయినప్పుడు మాత్రమే ఆ బాడీ అనేది చేంజెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది ఎవరంటే న్యూటన్. అందువల్లే ఈ న్యూటన్ని ఇదే లాని ఎగ్జిబిట్ చేసింది, ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసేది ఏంటంటే ఇనర్షియా. సో ఈ లాని ఏమని పిలుస్తారు కూడా, లా ఆఫ్ ఇనర్షియాని కూడా పిలవడం జరుగుతుంది. ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో, న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ఆల్సో కాల్డ్ అంటాడు. న్యూటన్స్ ఫస్ట్ లాని ఏమని పిలుస్తాము అంటే మనకి లా ఆఫ్ ఇనర్షియాని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో వీటి యొక్క డెఫినేషన్ రాస్తాను, క్లియర్గా చూడండి. తెలుగులో నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఫస్ట్ రాస్తాను చూడండి. A body at a state of rest or of uniform motion will remains same ఇప్పటి వరకమ్మా, అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ అప్లైడ్ ఆన్ ఇట్. అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయినంత వరకు అది రెస్ట్లోనే ఉంటుందమ్మా. చూడండమ్మా, తెలుగులో ఒక వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది, చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలో ఉంటుంది బాహ్య బలం ప్రయోగించినంత వరకు. ఓకేనా? ఏ బాడీ అట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ విల్ రిమైన్స్ సేమ్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఇట్. ఇంకా దీన్ని మరికొంచెం బ్రీఫ్గా రాయాలంటే 2 పాయింట్లుగా రాస్తుంది చూడమ్మా. ఏ బాడీ అట్ రెస్ట్ will remains state, a body will be state of rest, will remains rest when లేదా unless external force applied on it, unless external force applied on it, ఎక్స్టర్నల్ ఫోర్స్ అని అప్లైడ్ ఆన్ ఇట్, దాని మీద బాహ్య బలం ప్రయోగించే వరకు అది రెస్ట్లోనే ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్, ఏ బాడీ ఇన్ యూనిఫామ్ మోషన్ will remains in motion unless external force applied on it. ఇది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా అమ్మ. ఈ న్యూటన్ ఫస్ట్ లాని ఏమని పిలుస్తారని చెప్పాను. న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. ఇది కూడా రాసుకున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ లా ఆఫ్ ఏమని పిలుస్తారంటే న్యూటన్స్ ఫస్ట్ లాని లా ఆఫ్ ఇనర్షియా అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. జడత్వ నియమము. న్యూటన్ మొదటి నియమాన్ని ఏమని పిలుస్తారు అంటే జడత్వ నియమం అని కూడా పిలవడం జరుగుతుందమ్మా. లా ఆఫ్ ఇనర్షియా జడత్వ నియమము అని కూడా పిలవడం జరుగుతుంది. జడత్వ నియమము అసలు ఏంటి సార్ ఈ జడత్వము, ఇనర్షియా అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే న్యూటన్ ఫస్ట్ ఏం చెప్తుందంటే ఏ బాడీ, సింపుల్గా పాయింట్ చెప్పాలంటే బాడీ రెస్ట్లో ఉంటే అది మన బాహ్య బలం ప్రయోగించేంత వరకు రెస్ట్లోనే ఉంటుంది. అది మోషన్లో ఉంటే ఆ వస్తువు మోషన్లోనే ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. క్లియరా? ఇవే పాయింట్. అదే మనకి ఇనర్షియా అంటే ఏంటంటే, ఇనర్షియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ పడుకున్నానమ్మా.
పొద్దున్న 5 గంటలు లేవాలి. నాకు పొద్దున్న 5 గంటలు లేవడానికి చాలా బద్ధకంగా ఉంది. మా అమ్మ వచ్చి నన్ను లేపుతుంది. అర్జెంటుగా మనం క్యాంప్ వెళ్ళాలి, లేవు లేవు అని లేపుతుంది. కానీ నేనేంటి లేవడానికి ఇష్టపడట్లేదు. నాకు ఇంకా నిద్ర వస్తుంది, పడుకునే ఉంటాను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతున్నాను. క్రికెట్ ఆడుతుంటే మా పేరెంట్స్ పిలుస్తున్నారు, కానీ నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే నాకు క్రికెట్ ఆడాలని ఉంది. అంటే నాకేంటంటే నేను రెస్ట్లో ఉన్నప్పుడు రెస్ట్లోనే ఉండాలనుకుంటున్నాను. నేను క్రికెట్ ఆడుతున్నాను ఇన్ ద సెన్స్ మోసంలో ఉన్నాను. మోసంలో ఉన్నప్పుడు మోసంలోనే ఉండాలనుకుంటున్నాను. కానీ నా పొజిషన్, నా స్టేట్ని మార్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ ఇంట్రెస్ట్ లేకపోవడాన్నే మనం ఇనర్షియా, జడత్వము అంటాం. అంటే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటా. నువ్వు రెస్ట్లో ఉన్నావు అనుకో, రెస్ట్లోనే ఉండాలనుకుంటున్నావు. నువ్వు మోసంలోకి వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వు మోసంలో ఉన్నావు అనుకోండి, మీరు మోసంలోనే ఉండాలనుకుంటున్నారు, మీరు రెస్ట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే లా ఆఫ్ ఇనర్షియా. అంటే అది తన యొక్క పొజిషన్, తన స్టేట్ని మార్చుకోవడాన్ని అపోజ్ చేస్తుంది. ఆ అపోజ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే లా ఆఫ్ ఇనర్షియా అని పిలవడం జరుగుతుంది, జడత్వము. ఓకేనా. ఈ జడత్వం అనేది చూసినట్లయితే ఈ జడత్వం మనకి దేని మీద డిపెండ్ అవుతుందంటే జడత్వం అనేది ద్రవ్యరాశి మీద ఆధారపడుతుందమ్మా. జడత్వం అనేది దేని మీద ఆధారపడుతుందంటే ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది. దేనికి ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుందో దానికి జడత్వం అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి నేను రాస్తాను చూడండి. జడత్వం అంటే మనకి ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. It is property of an object oppose the change of state of అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది తన స్టేట్ మారడానికి దాన్ని అపోజ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాము అంటే స్టేట్ ఆఫ్ ఇనర్షియాని పిలవడం జరుగుతుంది. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని మనకి 3 ఉంటాయమ్మా. ఒకసారి ఇనర్షియా కోసం రాస్తాను చూడండి. ఇనర్షియా అంటే జడత్వం అని చెప్తున్నాను కదా. ఈ జడత్వం అనేది చూసినట్లయితే ఇది ఒక ఆబ్జెక్ట్కి ఉన్న ప్రాపర్టీ అమ్మా. ఏంటంటే అపోజ్ ద స్టేట్ ఆఫ్ అపోజ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్. సింపుల్లీ ఒక్క స్టేట్మెంట్తో మొత్తం ఇనర్షియా ఏంటి అని చెప్పి వచ్చాము. ఇంకంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అంటే అది ఏం చేస్తుందంటే రెస్ట్లో ఉన్న వస్తువు రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, మోసంలో ఉన్న వస్తువు మోసంలోనే ఉండాలనుకుంటుంది. అది రెస్ట్లో ఉన్న వస్తువు మోసంలోకి వెళ్ళాలనుకోదు, మోసంలో ఉన్న వస్తువు రెస్ట్లోకి రావాలనుకోదు. సింపుల్గా మనం ఏమంటామంటే లేజీ పర్సన్ అమ్మ. బద్దకొస్తులు ఏముంటుంది, ఆడు కూర్చున్నాడు అనుకో, ఆ కూర్చునే ఉండాలనుకుంటాడు. వాడు ఇంకా రన్ చేయాలనుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తున్నాడు అనుకో, ఆడు రన్నింగ్ చేయాలనుకుంటాడు, ఆడు ఇంకా కూర్చోాలనుకోడు. ఇదే మనకి ఇనర్షియా. సింపుల్గా అర్థం కావాలంటే అపోజెస్ చేంజ్ ఆఫ్ స్టేట్. ఇందులో మనకి ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అమ్మ. జడత్వం అనేది చూసినట్లయితే జడత్వం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ద్రవ్యరాశి. అంటే మనకి ద్రవ్యరాశి పెరిగింది అనుకోండి, జడత్వం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక సైకిల్ తీసుకున్నానమ్మా, సైకిల్ తీసుకున్నాను, ఇక్కడ కారు తీసుకున్నాను. సైకిల్ తీసుకున్నాను, కారు. ఈ రెండిట్లో దేనికి జడత్వం ఎక్కువ ఉంటుందమ్మా? దేనికి జడత్వం ఎక్కువ ఉంటుంది అంటే మాస్ దేనికి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మాస్ ఒక 10 kgs అనుకుందామమ్మ. కారుకి ఒక 80 kgs అనుకుందామమ్మ. కారు లెస్ ఎగ్జలెట్ ఒక 80 kgs అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా, దేనికి ఎక్కువ ఉంటుంది? కారుకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బాక్సులు తీసుకున్నామమ్మ. ఆ బాక్స్లో ఒక 10 kg ఒక బాక్స్ ఉంది, ఒకటి 20 kgs బాక్స్ ఉందమ్మా. దేనికి మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? దేనికి ఎనర్జీ ఉంటుందంటే ఈ 20 kgs బాక్స్ ఉంది. అంటే దేనికైతే ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుందో వాటికి జడత్వం అనేది ఎక్కువ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మీరు కారు ఉంది, సైకిల్ ఉంది. మీరు సైకిల్ మీద కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, అది దాని పొజిషన్ మార్చవచ్చు. అదే కార్ని
కారు, ఈ రెండు కూడా రెస్ట్లో ఉన్నాయమ్మా. ఈ రెండు సైకిల్ను కారును రెండు కూడాను నిశ్చల స్థితిలో ఉన్నాయమ్మా. ఇప్పుడు సైకిల్ని నేను ఏం చేస్తాను, కొంత ఫోర్స్ ఉపయోగించి సైకిల్ని తోసేస్తాను, అంటే అది రెస్ట్లో ఉన్నదాన్ని కొంచెం మోక్షంలోకి తీసుకెళ్తాను. అదే కారుని తీసుకున్నాం అనుకో, నేను ఒక్కడిని తోసాను అనుకున్న కారు కదులుతుందా? లేదు. దాని మీద ఏం చేయాలి, నేను ఎక్కువ బలం ఉపయోగించాలి, అంటే దీనికి ఎక్కువ ఎనర్జియా, దాని పొజిషన్ మార్చాలి. తన పొజిషన్ మార్చాలంటే నేనేం చేయాలి, ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి. ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ ఎనర్జీ అనేది అవుతుంది. ఎందుకు అంటే సైకిల్కి కారుకి అంటే కారుకి ఎక్కువ ద్రవ్యరాశి ఉంది కాబట్టి దీన్ని మార్చడానికి నాకు ఎక్కువ బలం అనేది ఉపయోగం అవుతుంది. అంటే దేనికైతే మాస్ ఎక్కువ ఉంటుందో, దేనికైతే ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుందో వాటికే జడత్వం ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్. క్లియరా? నౌ ఇప్పుడు ఎనర్జీలో చూసినట్లయితే 3 రకాలు ఉన్నాయమ్మా. అవేంటంటే ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఎట్ మోషన్, ఇనర్షియా ఎట్ డైరెక్షన్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పినప్పుడే 2 పాయింట్లు రాశాను. ఏంటమ్మా? ఏ బాడీ అట్ రెస్ట్ విల్ రిమైన్స్ ఎట్ రెస్ట్, ఏ బాడీ అట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ విల్ రిమైన్స్ రెస్ట్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ ఇట్. అంటే ఒక వస్తువు పైన బాహ్య బలం ప్రయోగించినంత వరకు అది రెస్ట్లోనే ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే లా ఆఫ్ ఇనర్షియా అట్ రెస్ట్ అని పిలవడం జరుగుతుంది అమ్మా. ఇనర్షియా అట్ రెస్ట్. దీన్ని మనం ఏమంటాము అంటే తెలుగులో విరామ జడత్వము అని పిలుస్తారమ్మ. విరామ జడత్వము. తర్వాత ఇనర్షియా అట్ మోషన్ అమ్మ. దీన్నే గమన జడత్వము అంటామమ్మా. గమన జడత్వము అంటాం. తర్వాత ఇనర్షియా అట్ డైరెక్షన్ అమ్మ. ఇనర్షియా అట్ డైరెక్షన్ అంటే దీన్ని దిశా జడత్వము అంటామమ్మా. దిశా జడత్వము అంటాం. క్లియరా? ఈ 3 మనకి ఎగ్జామ్లో, ఈ 3 అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ 3 కూడా మీకు చెప్తాను చూడండి. సింపుల్ అమ్మ. ఎనర్జీ అట్ రెస్ట్, ఎనర్జీ అట్ మోషన్ అంటే మీకు న్యూటన్స్ ఫస్ట్లో చెప్పినప్పుడు 2 పాయింట్లు రాశాను కదమ్మా. ఏ బాడీ అట్ రెస్ట్ విల్ బి రిమైన్స్ అట్ రెస్ట్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ అన్ అప్లైడ్. దాన్నే మనం ఏమంటామంటే ఎనర్జీ అట్ రెస్ట్ అంటాము. అదే ఎనర్జీ అట్ మోషన్ అంటే ఏ బాడీ ఇన్ యూనిఫామ్ మోషన్ విల్ రిమైన్స్ ఇన్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ అప్లైడ్ అనేది. దాన్ని మనం ఏమంటామంటే ఎనర్జీ అట్ మోషన్ అంటాం డెఫినేషన్. అయితే ఎనర్జీ అట్ డైరెక్షన్ అంటే మనకి దిశ అనేది మారాలి. ఇప్పుడు 1 by 1 ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారో లేదా విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళాలనుకుంటున్నారమ్మా. మీరు విశాఖపట్నం బస్ స్టాప్లో మీరు బస్సు ఎక్కారు. అప్పటికి ఇంకా డ్రైవర్ రాలేదు, మీరు బస్సులో కూర్చున్నారు. మీరు ఇలా బస్సులో కూర్చొని మీ ఫోన్ చూసుకుంటున్నారు. సడన్గా బస్ డ్రైవర్ వచ్చి బస్ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఒకసారి మీరు ఏం చేస్తారు, వెనక్కి తూగుతారు, లీన్ బ్యాక్వర్డ్. ఎందుకు అంటే మీరు సడన్గా బస్ డ్రైవర్ స్టార్ట్ చేశాడు కదా, మీ ఫుట్ అనేది బస్కి కాంటాక్ట్లో ఉన్నాయి. ఏం మారింది, బస్ అనేది తన మోషన్ని ఏమైంది, తన రెస్ట్లో నుండి మోషన్లోకి వెళ్ళింది. కానీ మీ బాడీ అప్పర్ బాడీ అనేది మోషన్లోకి వెళ్ళదు కాబట్టి మీరు బ్యాక్వర్డ్కి వెళ్తారు. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారమ్ బోర్డు తీసుకున్నారమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ క్యారమ్ బోర్డులో మనకి ఇలా స్ట్రైకర్స్ ఉన్నాయమ్మా. ఇలా ఉన్నప్పుడు నేను ఇలా కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కాయిన్స్. నేను స్ట్రైకర్తో దీన్ని కొట్టానమ్మా. ఇవన్నీ కాయిన్స్, ఇవి స్ట్రైకర్. ఇలా నేను ఏం చేశాను, ఇక్కడ నుండి ఇలాగా ఈ కాయిన్ని గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇవన్నీ ఇలాగ ఇక్కడ పడిపోతాయమ్మా. అంటే నేనేం చేశాను, ఈ స్ట్రైకర్తో ఈ కాయిన్ని కొట్టాను. మిగతావన్నీ కూడా ఎలా ఉన్నాయి, రెస్ట్లోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ రెస్ట్లోనే ఉంటాయి. అంటే క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మనకి స్ట్రైకర్తో కాయిన్ కొట్టేటప్పుడు రిమైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా రెస్ట్లో ఉండడం కూడా మనకి ఇనర్షియా అట్ రెస్ట్కి ఎగ్జాంపుల్ అమ్మ, విరామ జడత్వం. రెండోది చూసినట్లయితే
నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని ఒక అట్ట పేపర్ ఇలా పెట్టి దీని మీద కాయిన్ పెట్టానమ్మా. దీని మీద ఇలా కాయిన్ పెట్టాను. నేనేం చేస్తానంటే ఈ అట్ట పేపర్ని సడన్గా ఒకసారి ఇలా తీసేస్తాను. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసేస్తే ఏమవుతుంది, ఈ కాయిన్ అనేది ఇందులో పడిపోతుంది. అంటే ఈ కాయిన్ అనేది ఇలా పడ్డానికి కారణం ఏంటంటే ఇనర్షియా అట్ రెస్ట్ అమ్మ. అంటే ఆ కాయిన్ అనేది రెస్ట్లోనే ఉన్నది కాబట్టి రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. కానీ మనం ఇది దేన్ని తీసాము, ఈ అట్ట పేపర్ని మనం తీయడం జరిగింది. అంటే ఇది మోషన్లోకి వచ్చింది, ఇది రెస్ట్లోనే ఉంది. అంటే ఇనర్షియా అట్ రెస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు క్యారమ్ బోర్డు స్ట్రైకరు. అదేవిధంగా మనకి అట్ట పేపరు, లేకపోతే బస్ డ్రైవర్ మనకి సడన్గా స్టార్ట్ చేసినప్పుడు మనం వెనక్కి వెళ్తాం కదా, లీన్ బ్యాక్వర్డ్ సైడ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే విరామ జడత్వానికి ఎగ్జాంపుల్ అన్నాం. అదే ఇనర్షియా అట్ మోషన్లో చూసినట్లయితే, అదే మీరు బస్సులో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుండి వెళ్తున్నారు. సడన్గా ఒక 10 కిలోమీటర్ ఇలా ట్రావెల్ అయిన తర్వాత సడన్గా బస్సుకి అడ్డంగా ఒక స్కూటీ ఏదో వచ్చిందమ్మా. ఏం చేస్తాడు డ్రైవర్, ఒక్కసారి సడన్ బ్రేక్లు వేస్తాడు. ఒక్కసారి సడన్ బ్రేక్ వస్తే మీరు అందరూ ఎక్కడికి వెళ్తారు, ముందుకు అలా తూగిపోతారు. అంటే మీరు ఏమైంది, ఇప్పుడు సడన్ బ్రేక్ ఇవ్వగానే మీరు సీట్లో ఉన్న పర్సన్స్ ముందుకు మోషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఆల్రెడీ బస్సు అనేది కూడా మోషన్లో ఉంది. అంటే మీరు కూడా మోషన్లో ఉన్నట్టే. అంటే మీరు కూడా మోషన్లో ఉన్నారు కాబట్టి, మోషన్లో ఉన్నది సడన్గా ఆగలేదు కాబట్టి మోషన్లో ఉంటుంది. అర్థమైందా? అంటే మీరు బస్సు అనేది సడన్గా బ్రేక్ వేసినప్పుడు మీరు కూడా మోషన్లోకి రావడం జరిగింది, ఎందుకంటే బస్సు కూడా మోషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లాంగ్ జంప్ తీసుకుందాం. లాంగ్ జంప్ ఇన్ ద సెన్స్ రన్నింగ్ రేస్ అమ్మ. రన్నింగ్ రేస్ చూసినట్లయితే ఇది ఫైనల్ పాయింట్ అనుకుందాం. నేను ఇక్కడ రన్నింగ్ స్టార్ట్ చేశాను. నేను ఈ ఫైనల్ పాయింట్కి ఇలా రీచ్ అవ్వగానే వెంటనే ఇక్కడ ఆగిపోగలనా? ఆగలేను. ఏమవుతుంది, కొంచెం దూరం నేను వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆగుతాను. అంటే నేను ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాను, నేను మోషన్లో ఉన్నాను. అంటే నేను చలనంలో ఉన్నాను. వెంటనే నేను ఏమవుతుంది, నా పొజిషన్ మార్చుకోలేను కదా. అంటే ఇది మోషన్లో ఉన్న బాడీని రెస్ట్లోకి రావాలి అంటే ఏం చేయాలి, నేను కొంత టైం పడుతుందమ్మా. ఓకేనా? దీన్నే ఏమంటాము అంటే ఇనర్షియా అట్ మోషన్ అని పిలవడం జరుగుతుంది. గమన జడత్వం. రన్నింగ్ రేసు అథ్లెటిక్స్ ఏమవుతారంటే కొంత టైం తర్వాత ఆగడం కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇనర్షియా అట్ మోషన్కి అనేది ఎగ్జాంపుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి రన్నింగ్ రేసు, ఇలా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇనర్షియా డైరెక్షన్ అంటే చూడండి, మీరు అదే బస్సులో వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందంటే ఒక టర్నింగ్స్ వచ్చాయమ్మా. టర్నింగ్స్ వచ్చినప్పుడు డ్రైవర్ ఏమో అలాగా స్టీరింగ్ తిప్పుతూ మీరేమవుతారు, అలాగా డైరెక్షన్ ఇలా రౌండ్ సర్కిల్ ఇలా వచ్చినప్పుడు మీరు లెఫ్ట్లో ఉన్న పర్సన్స్ రైట్కి వెళ్తారు, రైట్లో ఉన్న పర్సన్స్ లెఫ్ట్కి వస్తారు. అంటే మీ స్టేట్ అనేది ఎలా మారింది, లెఫ్ట్ నుండి రైట్కి వచ్చింది, రైట్ నుండి లెఫ్ట్కి వచ్చింది. ఇది మనకి ఈ ఎగ్జాంపుల్ దేనికి తీసుకోవచ్చు అంటే ఇనర్షియా అట్ డైరెక్షన్, దిశా జడత్వానికి తీసుకోవచ్చు. డైరెక్షన్ లెఫ్ట్ అనేది రైట్కి వెళ్తుంది, రైట్ అనేది లెఫ్ట్కి వెళ్తుంది అమ్మా. ఇది మనకి ఇనర్షియా అట్ డైరెక్షన్కి ఎగ్జాంపుల్. ఇది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా. క్లియర్ అమ్మా? మనకి ఇనర్షియా అంటే ఏంటంటే ఇది ఒక మనకి అపోజింగ్ ద స్టేట్ ఆఫ్ ఇట్స్. అంటే మనకి అది దాని చేంజ్ మారడానికి, దాని పొజిషన్ మారడాన్ని ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. నేను రెస్ట్లో ఉంటే నేను రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, మోషన్లోకి రావాలనుకోదు. మోషన్లో ఉందనుకోండి, మోషన్లోనే ఉండాలనుకుంటుంది, రెస్ట్లోకి రాదు. అంటే రావాలని ఇష్టపెట్టుకోదు. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ లేజీ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ అని కూడా చెప్పవచ్చు. క్లియరా? నెక్స్ట్ మనకి న్యూటన్ సెకండ్ లా అమ్మ. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, ఈ న్యూటన్ సెకండ్ లానే ఎస్పెషల్లీ మనం సింపుల్గా చాలా ఫేమస్ ఈ న్యూటన్ సెకండ్ లా. ఈ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే F=ma అని ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. F=ma అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే
ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అన్బ్యాలెన్స్డ్ అప్లైడ్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుందమ్మా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని చెప్పచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇప్పుడు మొమెంటం అంటే ఏంటో తెలియాలి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని చెప్పాను కదా. అసలు మొమెంటం అంటే ఏంటి అనేది చూసినట్లయితే మొమెంటం అంటే తెలుగులో దీన్ని ద్రవ్య వేగము అని పిలవడం జరుగుతుందమ్మా. ద్రవ్య వేగము అంటే మొమెంటంని పి అనే లెటర్తో సూచిస్తారు. మాస్ ఇంటూ వెలాసిటీ అమ్మ. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ద్రవ్య వేగం అనేది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ మొమెంటం. తెలుగులో చూసినట్లయితే ద్రవ్య వేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వెలాసిటీ అంటే మనకి ఏమవుతుందమ్మా, వేగం అవుతుంది. పి అంటే మొమెంటం, దీనిని ద్రవ్య వేగం అంటాం. ఎం అంటే ద్రవ్యరాశి. అదేవిధంగా వి అంటే మనకి వెలాసిటీ అంటే వేగం. వెలాసిటీ ద్రవ్యరాశి అంటే మాస్. ఇప్పుడు మాస్ని ఎలా కొలుస్తారమ్మా? మాస్ని కేజీల్లో కొలుస్తారు. అదేవిధంగా వెలాసిటీని ఎలా కొలుస్తారు? మీటర్ పర్ సెకండ్లో కొలుస్తారు. అంటే ఇప్పుడు నాకు మొమెంటంకి యూనిట్స్ కావాలంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి కదా. మాస్కి కేజీల్లో కొలుస్తారు. అదేవిధంగా వెలాసిటీని ఎలా కొలుస్తారని చెప్పాను? మీటర్ పర్ సెకండ్లో కొలుస్తారని చెప్పడం జరిగింది. అంటే నీకు యూనిట్స్ ఏంటమ్మా? మొమెంటంకి యూనిట్స్ ఏంటంటే కేజీ మీటర్ పర్ సెకండ్. ద్రవ్య వేగానికి యూనిట్స్ ఏంటంటే కేజీ కిలోమీటర్ పర్ సెకండ్ అమ్మ. కిలోమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఈ మొమెంటం అనేది చూసినట్లయితే ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ అమ్మ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటంటే సదిశ రాశ. మొమెంటం అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ, సదిశ రాశ అంటే బోత్ డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ద్రవ్యరాశి అంటే సదిశ రాశి అంటే మనకి దిశ ఉంటుంది, పరిమాణం కూడా ఉంటుంది. ఇప్పుడు ద్రవ్య వేగం అనేది సదిశ రాశి అంటే దీనికి దిశ ఉంటుంది, పరిమాణం కూడా ఉంటుంది. దీనికి యూనిట్స్ ఏంటంటే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఇది. ఓకేనా? ఇది ద్రవ్య వేగం. ఇప్పుడు ఏమన్నాను సెకండ్లా అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని చెప్తాను. అంటే మొమెంటం ఏంటో అనేది మీకు తెలిసింది. ఇప్పుడు మొమెంటం అంటే మాస్లోనే మార్పు రావాలి, అదేవిధంగా వెలాసిటీలో కూడా మార్పు రావాలి. ఈ మొమెంటంలో ఇంకొక 2 కేసెస్ చెప్తానమ్మా. ఫస్ట్ కేసు ఏంటంటే మనకి స్మాల్ బుల్లెట్ ఉంటాయి కదా, చిన్న బుల్లెట్లు ఉంటాయి కదా. చిన్న బుల్లెట్ మనుషులు ప్రాణాలను తీయగలుగుతుందా లేదా అనేది చూసినట్లయితే చిన్న బుల్లెట్ అనేది ప్రాణాలు తీయగలుగుతుందా అంటే మనకి అబ్సల్యూట్లీ తీయగలుగుతుంది. ఎందుకు అంటే వీటికి స్మాల్ బుల్లెట్ రాసుకుందాం. స్మాల్ బుల్లెట్కి దీనికి మాస్ తక్కువ ఉండొచ్చు అమ్మా, మాస్లో ఉండొచ్చు. కానీ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా దూసుకొస్తుంది. కాబట్టి ఈ పర్సన్ కూడా కిల్ చేయొచ్చు. అంటే స్మాల్ బుల్లెట్ కెన్ కిల్ పర్సన్. అంటే ఇక్కడ చూడండి, మొమెంటం అనేది కూడా స్మాల్ బుల్లెట్ అంటే ద్రవ్యరాశి తక్కువ ఉండొచ్చు కానీ వేగం ఎక్కువ ఉంటుంది. వేగం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? ద్రవ్య వేగం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ద్రవ్య వేగం ఎక్కువ వల్ల మనిషి ప్రాణాలు అనేవి పోతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద ట్రక్ తీసుకుందాం. పెద్ద ట్రక్ అనేది చూసినట్లు ఒక లారీని తీసుకుందాం అమ్మ. లారీ లేదా ఒక వ్యాన్ తీసుకుందాం. మెల్లిగా మొమెంటం స్లోగా వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ని ఢీకున్నప్పుడు అది ప్రాణాలు పోతాయా లేవా? ప్రాణాలు పోతాయి. ఎందుకు అంటే మనకి ఇక్కడ మాస్ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ మాస్ ఎక్కువ ఉంది, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉండొచ్చు.
అంటే వేగం తక్కువ ఉండొచ్చు కానీ ద్రవ్యరాశి ఎక్కువ ఉంది కదా, ద్రవ్యరాశి ఎక్కువ ఉండడం వల్ల కూడా అసలు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ద్రవ్య వేగం అనేది ఎక్కువ అవుతుంది, ద్రవ్య వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు ప్రాణాలు కూడా పోతాయి. సో ఇది మనకి మొమెంటంకి సంబంధించిందమ్మా. దీని మీద మనకి ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే ఇది అడుగుతాడు, ఫార్ములా అడుగుతున్నాడు, యూనిట్స్ అడుగుతున్నాడు, ఓకేనా. తర్వాత ఇది ఏ క్వాంటిటీ అని అడుగుతున్నాడు. ఈ 3 బిట్లు అనేది ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. ఒకసారి దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ లాగా వద్దాం. ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అన్న. మొమెంటం అంటే ఏంటో మీకు తెలిసింది ఇప్పుడు. సో నేను ఇదంతా అరేంజ్ చేసి మొమెంటం కోసం ఇప్పుడు చెప్తాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్నాం అనుకుంటామా. రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఎలా రాస్తాం మనం? రేట్ అని వచ్చినప్పుడు బై టైం దేంతో మారుతుందమ్మా? కాలంతోనే మారుతుంది. కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను ఎఫ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అన్నాను. కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం అని రాసుకుంటున్నామ్మా. ఎందుకు టైం అని రాసుకున్నాను అంటే రేట్ ఆఫ్ చేంజ్ దేంతో మారుతుందంటే కాలంతో. రేట్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి ఎక్కడైనా ఫిజిక్స్లో, అది బై టైం అని గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఎఫ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మొమెంటం బై టైం. నేను ఈ ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ తీయడానికి నేను సమ్ కే అనుకుంటాను. కే ఇంటూ మొమెంటం బై టైం అమ్మ. మొమెంటం బై టైం ఇలా ఉంది. ఓకే, ఇప్పుడే మీకు మొమెంటం అంటే ఏమో చెప్పాను, P = m × v అని. ఇప్పుడు నేను ఏ అని ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నానమ్మా, బి అని ఒక ఆబ్జెక్ట్ని ఇలా తీసుకున్నాను, ఓకేనా. ఏ అనే ఆబ్జెక్ట్కి కొంత మాస్ ఉంది, కొంత వెలాసిటీ u ఉందమ్మా. ఇనిషియల్ వెలాసిటీ తొలి వేగం అనేది u అనుకున్నాను. అదేవిధంగా కొంత మాస్ ఉంది, ఫైనల్ వెలాసిటీ v అనుకున్నాను. కొంత టైంలో వెళ్ళిందమ్మా, ఓకేనా, కొంత టైము. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం ఎంత అంటే ఏమవుతుంది? ఇనీషియల్ మొమెంటం. ఏ యొక్క ఇనీషియల్ మొమెంటం ఎంతమ్మా? ఇనీషియల్ మొమెంటం అంటే ద్రవ్యవేగం. ఇనీషియల్ మొమెంటం ఎంతమ్మా? m × u. క్లియరా? ఫైనల్ మొమెంటం ఎంతమ్మా? ఫైనల్ మొమెంటం అనేది చూసినట్లయితే m × v. నాకు వీటి మధ్యన ఏం కావాలి? చేంజ్ కావాలి. చేంజ్ = ఏమవుతుందమ్మా? mv - mu/t అనా? క్లియరా? ఇప్పుడు నేను ఏమన్నాను ఇక్కడ చూడండి, అది ఇక్కడ F = k × మొమెంటం బై టైం వచ్చింది. మొమెంటం అంటే ఏంటమ్మా? mv/mu/t కదా, అది యాస్టీస్గా రాసుకోండి. F = k × mv - mu/t అమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే mను కామన్ తీసుకొని F = k × mv - u/t అని రాసుకుంటాను. ఇలా రాసుకోవచ్చా? v - u/t. ఇప్పుడు v - u/t అంటే ఏంటమ్మా? అంటే v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. ఈ u అంటే ఏంటమ్మా? ఇనీషియల్ వెలాసిటీ. యాక్సిలరేషన్ డెఫినేషన్ ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వేగంలో మార్పు రేటును మనం ఏమంటాము? మనం త్వరణం అంటాం. ఇది వేగంలో మార్పు రేటేనా? ఇక్కడ చూడండి, v - u/t అంటే ఇది వేగంలో మార్పు రేటేనా? వేగంలో మార్పు రేటు మనం ఏమని చెప్పొచ్చు? త్వరణం అని చెప్పొచ్చు, యాక్సిలరేషన్. అంటే దీని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? ఏ అని రాయొచ్చా? సో అందువల్ల ఏమని రాస్తాను అంటే F = m ఇంటూ దీని ప్లేస్లో ఏ రాసుకున్నాను కాబట్టి F = ఈ కే వాల్యూ ఏమవుతుందంటే కే వాల్యూని 1 అని తీసుకుంటాను. కే వాల్యూ 1 అని తీసుకుంటే F = ma అనేది రావడం జరుగుతుంది. అంటే ఫోర్స్ ఏమొచ్చింది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్ అమ్మా. ఈ పాయింట్ అర్థమైందా? ఒకసారి చూడండి. F జనరల్గా F ma అని మీరు నేర్చుకుంటారు. ఆ ma అనేది ఎలా వచ్చిందంటే మెయిన్ ఫస్ట్ డెఫినేషన్ ఏంటమ్మా? ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. బలం అనేది ద్రవ్య వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అది న్యూటన్ సెకండ్ లా. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, ఆ మొమెంటం అంటే ఏంటమ్మా? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. 2 ఆబ్జెక్ట్ తీసుకున్నాను. 2 ఆబ్జెక్టులకి కొంత మాస్ ఉంది, కొంత వెలాసిటీ ఉంది కాబట్టి m × u అని రాసుకున్నాను. ఫైనల్ వెలాసిటీ m × v.
వీటి మధ్యన చేంజ్ అనేది ఎంవి మైనస్ ఎంయూ బై టీ. ఎంఎల్ కామన్ తీసాను, ఎంఎల్ కామన్ తీస్తే వి మైనస్ యూ బై టీ వచ్చింది. వి మైనస్ యూ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం, అంటే వేగంలో మార్పు రేటు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్. వేగంలో మార్పు రేటును మనం ఏమన్నాము? త్వరణం అన్నాం. త్వరణం అన్నాం కాబట్టి త్వరణాన్ని ఏ అనే లెటర్తో సూచిస్తాం కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని రాయడం జరిగింది. క్లియరా? సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఇదంతా అరేంజ్ చేసేస్తే F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేది ఇంకొక ఈక్వేషన్ రావడం జరిగింది. F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూసినట్లయితే F ఈజ్ ఈక్వల్ టు ఎంఈ ఇంటూ ఏ. ఎఫ్ అంటే ఫోర్స్ అంటే బలం అని తెలుసు మీకు. ఎం అంటే ద్రవ్యరాశి అంటే మీకు మాస్ అమ్మ, మాస్. ఏ అంటే యాక్సిలరేషన్ అంటే త్వరణము అంటాం. క్లియరా? ఇప్పుడు నాకు ఇది మనకి యూనిట్స్ కావాలబ్బా. యూనిట్స్ కావాలంటే ఎలా రాస్తాము? యూనిట్స్ మాస్కి యూనిట్స్ ఏంటమ్మా? కేజీ. తర్వాత యాక్సిలరేషన్కి యూనిట్స్ ఏంటమ్మా? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మనకి ఫోర్స్కి యూనిట్స్ ఏమొచ్చాయి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం ఏమని పిలుస్తాము అంటే న్యూటన్ అని పిలవడం జరుగుతుంది. న్యూటన్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటాడు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏదంటే న్యూటన్. అయితే సిజిఎస్ యూనిట్ ఏంటవుతుంది? సిజిఎస్ యూనిట్ మనం ద్రవ్యరాశిని కేజీల్లో కాకుండా ఎలా కొలుస్తామమ్మా? గ్రాముల్లో కూడా కొలుస్తాం కాబట్టి గ్రామ్. తర్వాత మీటర్ పర్ సెకండ్, మీటర్లో కాకుండా ఎలా కొలుస్తాం? సెంటీమీటర్లో కూడా కొలుస్తాం కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే డైన్ అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్ఐ యూనిట్, బలానికి ఎస్ఐ యూనిట్ చూసినట్లయితే న్యూటను, అదేవిధంగా సిజిఎస్ యూనిట్ చూసినట్లయితే డైన్. క్లియరా? ఇప్పుడు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్కి ఈక్వల్ అని ఎగ్జామ్లో అడుగుతుంటాడమ్మా. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్కి ఈక్వల్ అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్కి ఈక్వల్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్గా అడుగుతున్నాడు. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్. అదే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10⁻⁻5 న్యూటన్ అమ్మా. చూడండి, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻5 డైన్స్. 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 న్యూటన్. క్లియరా? నెక్స్ట్, ఈ న్యూటన్ సెకండ్ లాని చూసినట్లయితే ఎక్కడ వాడతాము అంటే ఈ న్యూటన్ సెకండ్ లా అనేది మనకి రియల్ లైఫ్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి క్రికెటర్ క్యాచ్ పట్టేటప్పుడు మనం చూడండి, క్రికెటర్స్ క్యాచ్ పట్టేటప్పుడు చేతుల్ని ఇలా వెనక్కి తీయడం జరుగుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాచ్ పట్టేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాల్ అనుకుంటామా, ఇలా అంటే ఇలా వెనక్కి తీస్తారు. అంటే చూడండి, ఇలా వెనక్కి లాగుతారు. ఎందుకు ఈ చేతుల్ని వెనక లాగుతారు అంటే ఈ బాల్ అనేది స్ట్రైట్గా ఇలా వచ్చింది అనుకుంటామా, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? చేతుల్ని ఇలా వెనక్కి తీయడం వల్ల మనకి ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఎందుకు ఫోర్స్ తగ్గుతుంది అంటే టైం పీరియడ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫోర్స్ అనేది మనకి తగ్గుతుంది. క్లియరా? ఒకసారి చూడండి, ఇదే బాల్ని నేను ఇక్కడ పట్టినప్పుడు ఏమవుతుంది? నా చేతులకి కొంచెం గట్టిగా దెబ్బ తగులుతుంది. అదే బాల్ని నేను ఇక్కడ బాల్ ఇలా లాగాను, కిందకి పట్టి ఇలా లాగాను. అప్పుడు ఏమవుతుంది? అక్కడి నుండి ఇక్కడికి వస్తానికి కొంత టైం పట్టింది కాబట్టి దీని యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది కాబట్టి మన చేతులకి తగిలే దెబ్బ అనేది అంతగా ఉండదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ జంప్ వేసేటప్పుడు రోడ్డు మీద కానీ అదేవిధంగా హార్డ్ సర్ఫేస్ మీద కానీ లాంగ్ జంప్ చేయరు. ఎందుకు అంటే మీరు రోడ్డు మీద అనుకోండి, డైరెక్ట్గా మీకు దెబ్బ తగిలిపోతుంది. అదే హార్డ్ సర్ఫేస్ కూడా దెబ్బ తగిలిపోతుంది.
మీరు ఇసుకలో ఎందుకు లాంగ్ జంప్ వేస్తారంటే మీ లెగ్స్ ఇలా లాంగ్ జంప్ వేసేటప్పుడు మీ లెగ్స్ అనేవి ఇసుకలోకి వెళ్తాయి. అంటే మీ లెగ్స్ ఇసుకలోకి వెళ్ళడానికి కొంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొంత టైం తీసుకుంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది, టైం పీరియడ్ అనేది తగ్గుతుంది. టైం తగ్గినప్పుడు మీకు తగిలే దెబ్బ లేకపోతే మీ మీద అప్లై ఫోర్స్ అనేది తగ్గుతుంది. అది ఈ న్యూటన్స్ సెకండ్ లాకి ఎగ్జాంపుల్ అమ్మా. క్లియరా? నెక్స్ట్ దీన్ని ఇంపల్స్ అనే ఒక కాన్సెప్ట్ సేమ్ ఇలాగ అంటారు. ఇప్పుడు మనకి న్యూటన్స్ థర్డ్ లా. ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యా? ఒకటి లాంగ్ జంపు, రెండోది క్రికెటర్ క్యాచ్ పట్టేటప్పుడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు వెరీ క్లియర్గా న్యూటన్స్ సెకండ్ లా తెలియజేస్తాయని గుర్తుపెట్టుకోండి. నౌ న్యూటన్స్ థర్డ్ లా మీ అందరికీ తెలిసిందే, చర్య ఈజ్ ఈక్వల్ టు ప్రతిచర్య. అవునా? చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వ్యతిరేక దిశను ఇండికేట్ చేస్తుందమ్మా. న్యూటన్స్ థర్డ్ లా ఏంటంటే ఎవ్రీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఆ 2 ఫోర్సెస్ అనేవి 2 ఫోర్సెస్ ఎలా ఉంటాయి? 2 ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయమ్మా. అండ్ ఈ 2 ఫోర్సెస్ డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. ఫోర్స్ యాక్ట్ ఆన్ డిఫరెంట్ బాడీస్ అమ్మా. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ బాడీస్. న్యూటన్స్ థర్డ్ లాలో ఆ 2 ఫోర్సెస్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ఆపోజిట్గా ఉంటాయి. ఆ 2 కూడా ఒక ఆబ్జెక్ట్ మీద పడవు, వేరే డిఫరెంట్ ఆబ్జెక్ట్ మీద, 2 ఆబ్జెక్ట్స్ మీద ఆ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుందమ్మా. తెలుగులో చూసినట్లయితే సింపుల్గా చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. ఈ ఒక్క పాయింట్ ఉంటే చాలమ్మా. చర్య అంటే ఇటు నుండి ఫోర్సు మనకేంటమ్మా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనకు చర్యకి ప్రతిచర్య. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. ఇటువంటి యాక్షన్ జరుగుతుంది, అటువంటి రియాక్షన్ జరుగుతుంది. ఇవి ఈక్వల్ ఫోర్సెస్, కానీ ఎలా ఉంటాయమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఆ ఆపోజిట్ డైరెక్షనే ఈ మైనస్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇవి ఎన్ని బాడీస్ మీద యాక్ట్ చేస్తాయి అంటే సింగిల్ బాడీ మీద యాక్ట్ అవ్వు. ఇవి మనకి యాక్ట్ అవ్వాలంటే 2 డిఫరెంట్ బాడీస్ అమ్మా. వెరీ వెరీ పాయింట్ ఇది. డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతుంది. మన రియల్ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాకెట్ ప్రపల్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాకెట్ తీసుకోండి. ఇలా రాకెట్ తీసుకున్నప్పుడు కిందకి ఇలాగా గ్యాస్ వస్తుందమ్మా. ఇలా గ్యాస్ వచ్చినప్పుడు ఇలా ఏమవుతుంది అంటే పైకి వెళ్తుంది. ఇది యాక్షన్, ఇది మనకి కిందకి వస్తుందమ్మా. ఏది గ్యాస్ ఇలా కిందకి వచ్చినప్పుడు రాకెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకేనా? ఇది మనకి ఇక్కడ యాక్షన్, రియాక్షన్. కిందకి గ్యాస్ వస్తుంది, పైకి రాకెట్ అనేది వెళ్తుంది. తర్వాత రీకాయిల్ ద గన్ బుల్లెట్లో వదిలేటప్పుడు చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలో చూపిస్తారు కదా, ఇలా మనకి ఎక్కువ ఇలా బుల్లెట్ పేల్చినప్పుడు ఏమవుతుంది, ఆ బుల్లెట్ అనేది గన్ అనేది కొంత ఫోర్స్తో మన భుజాన్ని నెట్టుతుంది. అప్పుడే ఆ బుల్లెట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అందువల్లే మనకి సోల్జర్ గన్ ఇక్కడ పెట్టుకుంటారు, ఇలా పేలుస్తారు. సో రీకాయిల్ ద గన్. అదేవిధంగా మనకి బోట్ చూడండి. మీరు వాటర్లో వెళ్ళేటప్పుడు వాటర్ని వెనక్కి తోసినప్పుడు బోట్ అనేది ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్ అమ్మా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. న్యూటన్ థర్డ్ లా అంటే చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. ఎవ్రీ యాక్షన్
will be equal and every reaction will be equal and opposite reaction. Will be equal and opposite reaction. Okay, na two forces equal and opposite reaction act on different bodies. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ర్యాకెట్ ప్రొపల్షన్, అదేవిధంగా మనకి రీకాయిల్ ద గన్, నెక్స్ట్ బోటు, డిఫరెంట్ చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడితో మనకి లాస్ ఆఫ్ మోషన్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనకి వర్క్ పవర్ అనే టాపిక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా మనకి గ్రూప్ డికి మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఫిజిక్స్ కోర్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి, గ్రూప్ డి ఎగ్జామ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.